సిటీ ఇండియా న్యూస్ తెలుగు శుక్రవారం రోజు ఏదైతే ఇంతకుముందుకు జహీర్ అఖ్తర్ గారు చెప్పినట్టు బీసీ సామాజిక వర్గానికి ఏఐసీసీ మల్లికార్జున్ ఖార్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ నిర్ణయించిన మన జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ గారు ఛార్జ్ తీసుకునే ప్రోగ్రాం ఉంది కాబట్టి దాంట్లో పట్టణంలో కానీ 3 నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, వివిధ భాగాల సెల్లులో భాగాల అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వారిని ఎన్నుకోవడం, అధ్యక్షుడిగా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్రమే కాదు, మహబూబ్నగర్ జిల్లానే కాదు, రాష్ట్రం కూడా నిజంగా ఈరోజు బీసీల పట్ల 42% పట్ల నిబద్ధతగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇదే ఒక ఉదాహరణ అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీని వదలకుండా పార్టీలకే నిజంగా డివోటీగా పనిచేసి పార్టీకి ఈరోజు పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా 30 సంవత్సరాలుగా నిరంతరం ఉంటూ పార్టీకి పనిచేసిన వ్యక్తిని ట్రాన్స్పరెంట్గా ఏఐసి కానీ పిసిసి కానీ ఈరోజు సరైన వ్యక్తిని ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక సంజీవ్ ముదిరాజ్ గారిని ఈరోజు వారికి అధ్యక్షుడిగా ఇవ్వడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు అధ్యక్షుడిగా కావడం ఏఐసి మా పెద్దలు వంశీచంద్ర గారు కానీ, మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, పెద్దలు జేఎంఆర్ గారు కానీ, అనిరుద్ రెడ్డి గారు కానీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ గారు కావడం నిజంగా కూడా అదొక సంతోషకరమైన విషయం. అలాగే గతంలో జేఎంఆర్ గారు కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా పార్టీని చాలా చక్కగా నిర్మాణం చేసి వారు చాలా చక్కగా కూడా ఈరోజు పార్టీని నడిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపు డిసెంబర్ 5వ తారీఖున బాధ్యతలు తీసుకుపోతున్న మా నూతన అధ్యక్షుడికి వారు కూడా పార్టీని బలిష్టం చేసి బలోపేతం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టాత్మకంగా పనిచేసే విధంగా వారు కూడా సాగుతారన్న నమ్మకం కూడా మాకు అందరికీ ఉంది. దానిలో భాగంగా మేము కూడా అందరం పార్టీ బలోపేతానికి కూడా మేము వారికి ఖచ్చితంగా చేయూతనిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్టి కార్యక్రమానికి పట్టణంలోని అందరూ కూడా జిల్లాలోని ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలు రావడం జరుగుతుంది ఇక్కడ. అట్లాగే ఏఐసి వంశీచంద్ర రెడ్డి గారు రావడం జరుగుతుంది, హనుమంతరావు గారు, పార్టీకి సంబంధించిన ఇతర మొత్తం వివిధ హోదాలున్న అందరూ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యంగా పట్టణంలోని కౌన్సిలర్లు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, వార్డు ప్రెసిడెంట్లు కానీ, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి ఒక్కసారి పార్టీని ఈరోజు బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి కూడా మనం అందరం కూడా దాంట్లో మనం అందరం కూడా దాంట్లో ఒకరమై కూడా పనిచేయాలి. అట్లాగే సంజీవ్ ముదిరాజ్ గారి ఇంటి నుండి 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి 11 గంటలకు ఇక్కడ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ